ఈ కుక్క కాటు ఎంతవరకు ప్రమాదకరం? రీసెంట్‌గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ స్ట్రీట్ డాగ్స్ అన్నింటిని వేకెంట్ చేసి షెల్టర్ హోమ్స్‌కి తరలించమని చెప్పింది. ఈ కుక్క కరిచిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఈ రాబీస్‌కి మోర్టాలిటీ రేట్ 100% ఉంటుంది. అంటే సపోజ్ ఒక 10 మందిని కుక్క కరిచి రాబీస్ సోకిందనుకోండి, ఆ 10కి 10 మంది చనిపోయే ప్రమాదం ఉంది. కుక్క కరిచిన వెంటనే మనం మొదట చేయాల్సిన పని సోప్ తోటి ఒక 10-15 నిమిషాలు టాప్ వాటర్ కింద శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కుక్క కాటు ముఖ్యంగా 3 కేటగిరీలుగా విభజించబడింది. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. ఈ కేటగిరీ 1 ఏంటంటే మనం ఎప్పుడైనా కుక్కకు తినిపిస్తున్నప్పుడు అది మన చేతిని లిక్ చేయడాన్ని కేటగిరీ 1 అంటారు. ఈ కేటగిరీ 1కి మనం కేవలం 10-15 నిమిషాలు సోప్‌తో శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. కేటగిరీ 2లో ఏంటి అంటే కుక్క మనల్ని ఎప్పుడన్నా గోర్లతో గీరినప్పుడు కానీ, లేదు అంటే కొరికి బ్లీడింగ్ రాకుండా ఉంటే దీన్ని కేటగిరీ 2 అంటారు. ఈ కేటగిరీ 2లో మనం ముఖ్యంగా చేయాల్సింది 10-15 నిమిషాలు కడుక్కొని తర్వాత వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళి ఒక టీటీ ఇంజెక్షన్ మరియు దాంతోపాటు వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా వేయించుకోవాలి. కేటగిరీ 3 అంటే ఏంటంటే కుక్క మనల్ని ఎప్పుడైతే కండరాన్ని పట్టుకుంటుందో ఆ కాట్లతో పాటు బ్లీడింగ్ వస్తుందో దాన్ని కేటగిరీ 3 కింద విభజించబడుతుంది. ఈ కేటగిరీ 3లో కూడా మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే 10-15 నిమిషాలు సోప్‌తో శుభ్రంగా కడుక్కొని తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళి ఒక టీటీ వ్యాక్సిన్, టీటీతో పాటు వ్యాక్సిన్ కూడా తీసుకొని ఆర్ఐజీ రాబీస్ ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఉంటుంది. ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. లైఫ్ టైంలో ఒకసారి ఈ ఆర్ఐజీ తీసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఈ కుక్క కరిచినాక మనం వ్యాక్సిన్ తీసుకోలేమనుకోండి, మనకు రాబీస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ రాబీస్ ఎలా ఉంటాయి, దీని సిమ్టమ్స్ ఏంటి, ఈ డోసెస్ ఎలా తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి, వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చూడండి.